హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు మనం మామిడికాయ పప్పుని రుచికరంగా అలాగే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ మామిడికాయ పప్పుని ఈ సమ్మర్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా వస్తుంది. మరి ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అరకప్పు కందిపప్పుని యాడ్ చేసుకోండి. ఈ కందిపప్పు వచ్చేసి 100 గ్రాముల వరకు ఉంటాయండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాటర్ వేసేసి వాష్ చేసుకొని వాటర్ వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చి మామిడికాయని పైన తొక్క తీసేసి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1.5 కప్పు వాటర్ని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి. ఇంగువ ఈ విధంగా పప్పు ఉడికేటప్పుడు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్కున్న మూతని అలాగే విజిల్ని పెట్టేసి ఈ పప్పుని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఇక్కడ పప్పుని ఏమీ నానపెట్టలేదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మనకి పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా వదిలేస్తే సరిపోతుంది, లేదంటే మీరు గరిటతో కొద్దిగా లైట్గా మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి, మనకు పప్పు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వెల్లుల్లిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా సగానికి కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. పప్పు కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి ఈ కుక్కర్లోనే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం ఇందాక కొద్దిగా ఉప్పును వేసుకున్నాం కదా, దాన్ని సరిచూసుకొని కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరలా బాయిల్ చేసుకోవాలి. ఈ పోపుతో పాటుగా మనం పప్పుని బాయిల్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. 5 నిమిషాల తర్వాత పప్పు ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశారంటే మనకి టేస్టీగా మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. చూశారు కదా, ఎంతో సింపుల్గా మనం టేస్టీ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.